ప్రియులారా, గడిచిన సమయాల్లో మనం రక్షణ సువార్తలో భాగంగా రక్షణ సువార్త అంటే 2 భాగాలున్నాయని, అందులో ఒకటి దేవుని రాజ్యం అని, రెండవది యేసుక్రీస్తు నామం అని, దేవుని రాజ్యంలో దేవుని గురించినటువంటి అనేకమైన విషయాలు, అందులోనే రెండవ ప్రాముఖ్యమైన వ్యక్తి మానవుడు మన గురించినటువంటి అనేకమైన సత్యాలు మనం ఇప్పటిదాకా నేర్చుకుంటూ వస్తున్నాం. ఈ దినం నేర్చుకునబోయే పాఠం మానవుని గురించిన సత్యం అన్నటువంటి ఈ విషయాల్లో ఒక మైలురాయి లాంటి పాఠం ఇది. శరీరము యొక్క, ఆత్మ యొక్క లక్ష్యం ఏమిటి, ఆ లక్ష్యం దిశగా సాగితే మనకొచ్చేటటువంటి దీవెన ఏమిటి అనేటటువంటి ప్రధానమైనటువంటి పాఠం ఈ దినం మనం నేర్చుకుంటాం. ఈ పాఠం తర్వాత మానవులమైన మనతోని ముడిపడినటువంటి చాలా విషయాలు ఉంటాయి. అందులో మానవ పతనం అనేటటువంటిది, దేవుని విమోచన పథకం అనేటటువంటిది దీనికి రెలవెంట్గా ఉండేది. సో మానవ పతనం, దేవుని విమోచన పథకం, ఇవి రెండు నెక్స్ట్ మనం నేర్చుకుంటే మానవునికి వచ్చిన సత్యం అనేటువంటి పాఠంలో ఒక కులికి వస్తుంది. తర్వాత మిగిలిన వాళ్ళ గురించి మనం ధ్యానం చేద్దాం పిల్లరా. సో ఈరోజు పాఠం ఏంటండి? ఈరోజు పాఠం ఏంటి? శరీరము ఆత్మ యొక్క లక్ష్యం. వెరీ గుడ్ అమ్మా. సో శరీరము ఆత్మ యొక్క లక్ష్యం ప్లస్ లక్ష్యం సరైనదైతే మన భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఈ రెండు పాఠాల యొక్క సారం ఈరోజు పాఠంలో మనకు ఉంటుంది. ఒకసారి మనం అందరం కూడా శరీరంలో ఉన్నాం, శరీరాలు కలిగి ఉన్నాం. శరీరం గురించి మనకు తెలియదేం కాదు, కొత్త కాదు. మీ దగ్గర నుంచి శరీరం యొక్క లక్ష్యం అంటే దైవికమైన కోణంలో ఏమని అనుకుంటున్నారు? శరీరం యొక్క లక్ష్యం ఏంటి? ఒకసారి తెలిసినటువంటి వాళ్ళు తెలియపరచండి. అంటే శరీరం ఎందుకు అని, లక్ష్యం అంటే ఏంటని అర్థం, దాన్ని ఎందుకు వాడాలి, అది ఎందుకు ఇచ్చాడు దేవుడు దాన్ని అని అర్థం. లక్ష్యం అంటే అర్థం అది. ఒకసారి మీకు తెలిసినటువంటి సంగతులు తెలియపరచండి. వందనాలమ్మా, చెప్పండి. ఈ శరీరాన్ని దేవుణ్ణి మహింపరచుటకు ఆయనకు సమర్పించుకొని దేవుని పనులు చేస్తూ జీవించడానికి, దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి ఇచ్చాడు. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. ఇక్కడ మనం చాలాసార్లు అమ్మ చెప్పినటువంటి మాటలు వాక్య రూపంలో మనకు ఉన్నాయి ఆధారాలు. శరీరం యొక్క లక్ష్యం మొట్టమొదటి లక్ష్యాల్లో, ప్రధానమైనటువంటి లక్ష్యాల్లో ఒకానొక లక్ష్యం రోమా పత్రిక 6వ అధ్యాయము 12-13 వచనాలు మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో 12-13 వచనాల్లో చెప్పబడినటువంటి మాటలు మనం గమనిస్తే అక్కడ శరీరం యొక్క లక్ష్యం చెప్పబడింది. చదవండి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఎలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. చూడండి, ఇక్కడ ఈ రెండు మాటలలో, ఈ రెండు వచనాల్లో పౌలు గారి ద్వారా శరీరముతో చేయకూడని పనులేంటి, శరీరముతో చేయవలసిన పనులేంటి, అంటే లక్ష్యాన్ని తప్పి చేసే పనులు ఎలా ఉంటాయి, లక్ష్యం దిశగా సాగుతున్నప్పుడు చేసే పనులు ఏముంటాయి అనేది చాలా స్పష్టంగా చెప్పించాడు దేవుడు.
ఇక్కడ అవయవాలు, దేహం రెండు వేరు కాదు. అవయవాల కలయికే దేహం. కాబట్టి శరీరం గురించి మాట్లాడుతూ అవయవాల దగ్గరికి వస్తాడు, అవయవాల గురించి మాట్లాడుతూ శరీరం అంటాడు. ఎందుకనంటే దేని గురించి మాట్లాడినా ఒకటే అర్థం. ఇది మనం గుర్తించాలి. కాకపోతే ఏం చేయకూడదట దేహంతో, అవయవాలతో అని అంటే పాపానికి అప్పగించకుండా ఉండాలట. పాపానికి అప్పగించేది ఎవరో కాదు, మనమే. సాతానుడు ప్రేరేపణ మాత్రమే చేయించగలడు. కానీ ఆ ప్రేరేపణకు లొంగిపోవాలన్నా, లొంగిపోకుండా గట్టిగా నిలబడాలన్నా మన చేతుల్లోనే ఉంది. ఇది గమనించాలి. పాపానికి శరీర అవయవాలను మనం దుర్వినియోగపరుస్తూ ఉంటే అది శరీరం యొక్క లక్ష్యం కాదు. అవయవాలు దానికోసం కాదు నిర్మాణం చేసింది దేవుడు. అవయవాలను దేవుడు రూపిస్తూ ఉంటుండగా ఒక్కొక్కటి కూడా రూపుదిద్దుకుంటూ ఉన్నప్పుడు దేవుడు తన గ్రంథంలో రాసుకుంటూ ఉన్నాడు అని మనం చూసాం 139వ కీర్తనలో. అంటే ఒక్కొక్క అవయవము మనకు రూపుదిద్దబడుతూ ఉంటున్నప్పుడు దేవుడు కళలను పండించడానికి లోకంలోనికి ఈ అవయవాలు ధరించుకొని నా బిడ్డ రాబోతున్నాడు, రాబోతున్నది అని దేవుడు ఎంతగానో సంతోషపడినటువంటి సందర్భాలుగా వాటిని మనం చూడగలం. ఈ శరీరముతో అవయవాలతో చేయకూడని పనులు ఏంటనేవి చాలాసార్లు మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. చేయకూడని పనులు, వాటిల్లో కొన్ని చేయకూడని పనులు, కొన్ని ప్రధానమైన అవయవాలు. శరీరంలో 2 ప్రధానమైన అవయవాలు చెప్పండి. శరీరంలో వెరీ గుడ్ అమ్మ. కన్ను ఒకటి. రెండవది అమ్మా చెవుల కంటే ఇంకా ఒకటి ఉందమ్మా, కన్నులు. వెరీ గుడ్. నోరమ్మా, వెరీ గుడ్. ఈ రెండు ప్రధానమైనమ్మా. బైబిల్లో కూడా ఈ రెండింటి గురించి చాలా పవర్ఫుల్ గా చెప్పాడు దేవుడు. నీ దేహమునకు దీపం కన్ను అన్నాడు. తర్వాత నాలుక అగ్ని అన్నాడు. అది జీవమరణములు నాలుక వశం. కాబట్టి ఈ 2 ప్రధానమైనటువంటి అవయవాలు దేహంలో ప్రధానమైన ఈ 2 అవయవాలతో చేయకూడని పనులు నాకు తెలియాలి. ఎందుకంటే శరీరము యొక్క లక్ష్యం అంటే అవయవాల యొక్క లక్ష్యమే. కాబట్టి చెయ్యకూడనివి తెలియాలి, చేయాల్సింది తెలియాలి. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ కన్నుతో చేయకూడనివేంటి, చేయాల్సినవేంటి? చెడు అంటే ఏంటక్క? అది మనకు తెలియాల్సింది. చెడు అంటే ఏంటి? ఇప్పుడు చెడుకు 10 రకరకాలైన డెఫినేషన్లు ఉంటాయి. మందు, ఒక చిన్న విషయం అమ్మా, మందు బ్యాన్ చేశారు అన్నది అందరికీ మంచి వార్తేనా? లిక్కర్ ఉంది కదండి, మద్యం, మంచి వార్త కాదు. మరి వాళ్ళకి అది చెడు. మరి మందు బ్యాన్ చేయడం చెడు అండి. అంటే చెడు అన్నటువంటి దాన్ని మనం ఒక డిఫైన్ చేయగలగాలి. ఇంకా చెప్పాలంటే దానికంటే ముఖ్యంగా ప్రాక్టికల్ గా చెప్పగలగాలి. కన్నులతో ఏం చేయకూడదు? కన్నులతో పాపం చేయకూడదునా? ఎవరినన్నా చూసి మోహించి ఆ మనసులో ఇట్లుంటే బాగుండు, అట్లుంటే బాగుండు అని తలంపై తెచ్చుకోకూడదు. అదొకటే అంతా అదే కాదు. కన్నులతో చేయకూడనివి అదొకటే కాదు, అది కూడా ఒక ప్రధానమైనదే. ఎందుకంటే మనది కాని దానిని ఇక్కడ ఓవరాల్ గా చెప్పాలంటే కన్నులతో చూచినప్పుడు నీది కాని నీ పొరుగు వాని దగ్గు దేనిని ఆశించకూడదు. అది ఇతరునికి సంబంధించిన దేహం కావచ్చు,
ఇతరులకు సంబంధించిన ధనం కావచ్చు, ఇక భూభాగాలు కావచ్చు, బంగారాలు, వజ్రాలు, వైడూర్యాలు, ఏదైనా కావచ్చు. మనది కాని దానిని కళ్ళు చూసినప్పుడు అది మనది కాదు, మనకు సంబంధం లేదు అని ఎప్పుడైతే కళ్ళు చూసిన తర్వాత పక్కకు తిప్పుకుంటామో అప్పుడు మనం కన్నుకు సంబంధించి చేయకూడని పాపాన్ని చెయ్యట్లేదని అర్థం. ఒక్క దేహమే కాదు, పరుని భార్య దేహాన్ని, పరుని భర్త దేహాన్ని, పరురాలి భర్త దేహాన్ని ఆశించటం ఒకటే కాదు, ఏదైనా మంది కాని దాన్ని ఆశించటానికి ఫస్ట్ గేట్ వే ఏంటి అంటే కళ్ళతో చూడటమే కదా. అందుకే నరదిష్టి అన్న దాని గురించి చాలా మంది మాట్లాడుతూ ఒక మాట అంటారు, నరదిష్టికి నాపరాళ్ళు పగిలిపోతాయట. విన్నారా ఈ మాట? నరదిష్టికి నాపరాళ్ళు పగిలిపోతాయి. నాపరాళ్ళు అంటే అర్థం ఏంటంటే అవి చాలా కఠినమైనటువంటి రాళ్ళు, అంత సులభంగా పగిలేవి కాదు. అలాంటివి కూడా నరదృష్టికి పగిలిపోతాయట, అంత పవర్ఫుల్ ఉంటుంది. దిష్టి పెట్టకరా అంటుంటారు చూసారు, విన్నారా? మన పెద్దవాళ్ళు కూడా అప్పుడప్పుడు ఏదో ఉప్పు తీసుకొని వచ్చో లేకపోతే చీపురు పొలాలు తీసుకుని వచ్చో దిష్టి తీసి ఏమంటారండి, తీసేటప్పుడు ఏమంటారు? దిష్టి, పొరుగు దిష్టి, నా దిష్టి, నీ దిష్టి, అన్ని దిష్టిలు పోవాలని చెప్పి అసలు దిష్టి తీసివేసినా దిష్టి తీయకుండా అగ్నిలో వేసినా అవి చిటపట్టే అంటాయి. దిష్టి తీయకుండా ఉప్పు వేయండి దాంట్లో, అది చిటపట్టే అంటుంది. మరి అందుకే ఈ నరదిష్టి గురించి కూడా పాటలో విమర్శ చేస్తాం. రాబోయే పాటల్లో ఎక్కడ ఏ జానర్లో వదిలిపెట్టకూడదని ఫిక్స్ అయిపోయామండి. ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఆ కన్నులతో చెయ్యకూడని పనులు ఇవి ఫస్ట్ పాయింట్. మరి చెయ్యాల్సిన పనులు ఏంటి అది తెలియాలి. డోన్స్ తెలియాలి, డోస్ తెలియాలి. ఆ చెయ్యాల్సిన పనులు ఏంటండి? కళ్ళతో ఎవరైనా అనారోగ్యంగా గాని అనాథలుగా గాని ఉంటే వారిని చేరదీసి వారికి మేలు చేయడం. మనకు ఒక ఆధారం ఉండాలక్క, అంటే బైబిల్లో ఆధారాలు ఉండగలగాలి. అట్లాంటి ఆధారాలు బేస్ చేసుకొని చెప్పండి. దేవుడు జనరలైజ్డ్ కాకుండా గుడ్డి వారిని చూసినప్పుడు వారిని బాగు చేయాలని వారిని బాగు చేసినాడు కదా. యేసుప్రభుల వారు అక్క. ఓకే, ఇంకా చెప్పండి. నీ కన్నులతో చూసిన ప్రతి దానిని ఆశించకూడదు అని సెలవిచ్చినాను. అది కాదమ్మా, మీరు అంటే ఇప్పుడు దాకా డోంట్స్ గురించి మాట్లాడామమ్మా, చేయకూడని వాటి గురించి మాట్లాడు, చెయ్యాల్సిన వాటి గురించి అడుగుతున్నాను. నీ వాక్యము నా వాక్యము పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైందంటే కళ్ళకు వెలుగే కదన్నా. ఇంకా అమ్మా, దేవుని సువార్త తెలియని ప్రజలను చూసినప్పుడు వాళ్ళకు దేవుని గురించి చెప్పి వాళ్ళను దేవునిలోనికి నడిపించడమే. కళ్ళతో చూసింటాం కదా వాళ్ళ పరిస్థితి ఏందో. ఇప్పుడు ఐగుప్తీయులు బానిసత్వం నుంచి దేవుణ్ణి మొరపెట్టినప్పుడు దేవుడు చూచి వారిని మార్చాలని అనుకుంది. అట్లా ఓకే అక్క, మంచిది. ఓకే, ఇంకా మనకు క్లారిటీగా ఉన్నాయి. మీ పరిశుద్ధ గ్రంథములో ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులను తెరువుము. కన్నులతో ముఖ్యంగా ఎక్కువగా దీనికి కాంటాక్ట్ చేసి అలవాటు చేయాల్సింది పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి సంగతులను చూడాలి. యోబు గారు అంటారు, నేను కన్యకతో నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటా అనేది చేయకూడదమ్మా, అది చేయకూడదమ్మా. ఇక మనం ఈ పాయింట్ ఏ పాయింట్ దగ్గర మనం ఉన్నాం? చెయ్యాల్సిన దాని దగ్గర ఉన్నాం, చెయ్యాల్సిన దాని దగ్గర ఉన్నాం. కాబట్టి మనం మెయిన్ గా చూడవలసింది దైవ గ్రంథంలో కానీ సృష్టిలో కానీ మన చుట్టూ ఉన్న వాటిలో కానీ
దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ దేవుడిని తెలుసుకోవటానికి ఒక మంచి గేట్వేగా పనికొచ్చేవి కూడా కళ్ళే. ఎట్లాగూ ఇటు బైబిల్ చదవటం ద్వారా ఒకటి, రెండు ప్రకృతిని చూడటం వల్ల కూడా ఏం మనకు అర్థం అవుద్దట, తేటపడుతుందట దేవుడు ఉన్నాడు అన్నటువంటి. కాబట్టి ప్రకృతిని చూడాల్సిన విధానంలో, మనిషిని చూడాల్సిన విధానంలో, బైబిల్ గ్రంథాన్ని చూసి నేర్చుకోవాల్సిన విధానంలో నేర్చుకోగలగలే. అంటే ఇవన్నీ మనం పర్ఫెక్ట్ గా నేర్చుకుంటున్నాము అని అంటే చూడటం ద్వారా ప్రతి దాని వెనక దేవుని ప్రేమ గుర్తు రావాలి, దేవుడి యొక్క సంకల్పం గుర్తు రావాలి, దేవుని త్యాగం గుర్తు రావాలి, దేవుడు గుర్తు రావాలి. అది కరెక్ట్ గా పనిచేస్తున్నాయి కళ్ళు అంటే. మనకి ఏమైనా అట్లాగా ఆ రీతిగా మనకు అనిపిస్తాయా? ఏ దాన్ని చూసినా కూడా అలా అనిపించాలి, మనకి ఖచ్చితంగా అనిపించాలి. ఇప్పుడు నేను నాకు గర్భం వచ్చే పరిస్థితులు మగవాళ్ళకి ఉండవు, కానీ దాని ద్వారా కూడా ఎటువంటి రీతిగా దేవుణ్ణి మహిమపరచవచ్చు అతను తెలుసుకోవచ్చు. ఉదాహరణకి నేను అందుకే సృష్టికర్త అపురూప సృష్టి శ్రీ అయిన పాటలో మాట రాశాను, చరణం 1లో. ప్రాణిలో ప్రాణం పోయడమే ఆ దేవుడే చేసిన గొప్ప అద్భుతం. అమ్మ కడుపులో పరిస్థితి మనం చూస్తే ఆల్రెడీ ఒక ప్రాణం, అమ్మ ప్రాణం ఉంది, దాంట్లో ఒక చిన్ని ప్రాణం పోయటం అసలు గొప్ప అద్భుతం. చాలా మంది గర్భవతులు అవుతారు ఏమండి, చాలా మంది గర్భవతులు భార్యలు కలిగినటువంటి వాళ్ళు భర్తలు ఉంటారు, కానీ అట్లా ఆలోచన అనేది మనకు రావాలి. అది నిజమే కదా, ఒక చిన్ని ఒక ప్రాణంలోనే మళ్ళీ ప్రాణిలో ప్రాణి. అలాగా అద్భుతంగా దేవుడు చేసేసాడు. ఎంత ప్రేమ ఉంది ఆయనకి. ఇంకోటి ఏంటంటే దాన్ని, ఆ రూపాన్ని చేసేటప్పుడు దేవుడు ఇప్పటికీ ఎవ్వరికి అంతుబట్టలేనటువంటి రీతిగా ఉన్నాయండి. లోపల పిండం ఏ విధంగా రూపాంతరాలు చెందుతూ వస్తుందో అనేటువంటి విషయం. కొన్ని కణాలే కళ్ళుగా మారతాయట, కొన్ని కణాలు ముక్కుగా మారతాయట, కొన్ని కణాలు చెవులుగా మారతాయి, కొన్ని కణాలు మూతిగా మారతాయి, నోరుగా మారతాయి. అసలు వీళ్ళకి ఇవి మీరు అక్కడక్కడ కరెక్ట్ గా మళ్ళీ ఎక్కడ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి అవయవాలు ఎక్కడ ఉంటాయండి? ఏ అవయవాలు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటాయి. ఎక్కడ గత్తప్పు, నుదురు మీదికి ముక్కు పోదు, పోయిందా ఎప్పుడన్నా? గొంతులోకి నోరు పోదు, కాళ్ళ ప్లేస్లో చేతులు రావు, చేతుల ప్లేస్లో కాళ్ళు రావు, అసలు జరగదు. వాటికి ఎవరు చెప్పారు అసలు? కొన్ని కణాలు మీరు వేళ్ళు అవ్వాలి, కొన్ని కణాలు మీరు వేళ్ల మీద గోళ్ళు అవ్వాలి. వండర్ఫుల్. ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం కదా, లోకంలో అన్నీ చూస్తూనే ఉంటాం. చూసి ఏం ప్రయోజనమైంది? మరి ఏం ప్రయోజనమైంది? ఎప్పుడైనా తూర్పును ఉదయిస్తాడు సూర్యుడు, పడమర అస్తమిస్తాడు అని చెప్తారే తప్ప ఎవడైనా సూర్యుడిని తూర్పున ప్రతిరోజు ఉదయించడానికి ఆ అరేంజ్మెంట్స్ చేసింది ఎవరు? దానికి ఆ విధంగా సిస్టమ్ ఏర్పాటు చేసింది ఎవరు? ఈ సిస్టాన్ని ఇంత సిస్టమేటిక్ గా ఎలా జరుగుతుంది అసలు? ఆకాశ వస్తువులు చూసినప్పుడు నీవు కలగజేసిన సూర్య చంద్ర నక్షత్రములు చూచినప్పుడు నువ్వు నరుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడే పాటి వాడయ్యా అనిపించాలట. అనిపిస్తుంది. మరి మనకి ఆకాశంలో నక్షత్రాలు వీటన్నిటిని చూసి ఖగోళ శాస్త్రం కనుక్కోవటం కాదు ముఖ్యం. అరే, ఇంత విశాల విశ్వంలో 60 ఏళ్ల జీవిత కాలం కలిగి 6 అడుగుల ఎత్తు కలిగి కన్ను మూస్తే అరక్షణంలో మాయమైపోయేటటువంటి జీవితం కలిగినటువంటి మానవుడి కోసం ఈ అనంత విశ్వాన్ని ఏర్పాటు చేయటం ఏంటి? కళ్ళతో చూసి మనం తెలుసుకోవాల్సినవన్నీ ఎవరన్నీ ఆలోచన చేస్తారు చెప్పండి? అమలో విత్తనములు గల ఫలవృక్షాలండి. అంటే మనకు దేవుడు ఎంత అద్భుతంగా తరాలకు కావలసిన తిండిని జాగ్రత్తగా కాపాడుతూ వచ్చాడంటే ఎప్పుడు ఆలోచన చేశాడు? ఎంత గొప్ప ఆలోచన అంటే, ఒక చెట్టు ఎప్పుడో పుట్టింది, మానవ సృష్టి ప్రారంభానికి ముందే పుట్టింది. ఆ చెట్టుని ఇప్పుడు దాకా మనం చూస్తున్నామంటే
దేవుడు ఏర్పరచినటువంటి ఆయన మేధస్సుతో తయారు చేసినటువంటి చెట్టులో విత్తనములో నుంచి మళ్ళీ చెట్టు రావడం. విత్తనాల చెట్లు మనం ఎప్పుడు చూడట్లేదు ఏంటి? ఆహార పదార్థాలు క్షేమంగా మన దగ్గరికి చేరటానికి సంబంధించి తొక్కలు ఏర్పాటు చేశాడు దేవుడు. ఎప్పుడైనా ఆలోచన చేశారా? నారింజ తొక్క ఎట్లుంటుంది? ఆరెంజ్ కలర్లో చక్కగా నిగనిగనాడుతూ ఉంటుంది కదా. అంత చక్కగా దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే లోనున్నటువంటి ఆ నారింజ రెమ్మలు మనకు క్షేమంగా చేరాలి. దట్టు దానికంటే ముందుగా మనం చూస్తాం పైన ఉన్నటువంటి దాన్ని, అది మనం ఇష్టపడాలి అని తీసి పారేసే తొక్కకు అంత చక్కటి డిజైన్. భూమి లోపల పుట్టినా కూడా, మట్టిలో నుంచి పుట్టినా కూడా, ఇప్పుడు పల్లీలు ఉన్నాయి కదా, గ్రౌండ్ నట్ అంటాం, శనక్కాయ విత్తనాలు ఉన్నాయి. ఆ పల్లీలు ఎప్పుడంటే మట్టిలో పడతాయి కదండి. అవి మట్టిలో పుట్టిన లోపల గింజ ఓపెన్ చేసి ఒక్క చిన్న మట్టి తాలూకు లక్షణమే కనపడదు. దట్టు ఏంటి, ఇప్పుడు మనం అప్పుడప్పుడు వస్తువులను థర్మాకోల్ సీలింగ్ అని చూస్తూ ఉంటాం. ఆ పల్లీలలో మీరు చూసినా కూడా థర్మాకోల్ సీలింగ్ లాంటిది ఉంటుంది, చూసారా? గమనించారా మీరు? ఆ పైన తెల్లటి పొర ఉంటుంది, ఆ తెల్లగా పొర ఉంటుంది, చూసారా? ఎప్పుడైనా ఈసారి ఓపెన్ చేసినప్పుడు చూడండి చక్కగా. అంటే ఏంటి అర్థం? పైన ఏమో మంచిది జ్వరబడకుండా, మట్టి జ్వరబడకుండా తలసరి గొప్ప ఒకటి పెట్టి దానికి దాని లోపల ఒక థర్మాకోల్ సీలింగ్ లాగా పెట్టి, మళ్ళీ ఏంటి అరలు, ఒక గింజ ఉంటే ఒక అర, 2 గింజలు ఉంటే 2 అరలు, 3 గింజలు ఉంటే 3 అరలు. ఇవన్నీ ఏంటి చూస్తున్నాం కదా ప్రతిసారి మనం. వర్షాకాలం వస్తే పల్లీలు ఉడకబెట్టుకుని తినడం కాదు, దోశ గట్రా ఇవన్నీ మనం అట్టు లాంటిది అంటాం కదండి. అలాంటివి తినేటప్పుడు మనం చట్నీ చేసుకుంటాం కదా, పల్లీ చట్నీ. చట్నీ చేసుకొని తినడం కాదు, అవి ఎవడైనా చేస్తాడు దాన్ని. ఆలోచన చేయాలి. కళ్ళతో చూస్తున్నాం కదా, చూస్తున్న ప్రతిసారి దేవుడి ప్రేమ ఎంత గొప్పది అని అనిపించాలి మనిషికి. అరే మన కోసం ఎంత చేశాడరా దేవుడు అనే పరిస్థితి అనిపించాలి. నా భార్యను చూసినప్పుడు, నా పిల్లల్ని చూసినప్పుడు, మిమ్మల్ని చూసినప్పుడు నాకు అనిపించేది ఒకటే, ఏమనంటే అసలు ఇంత ప్రేమ కలిగిన, స్వచ్ఛమైన ప్రేమ కలిగిన వాళ్ళను ఈ చిన్న ప్రాణం కోసం దేవుడు కల్పించాడేంటి? ఈ ఏ పాట వాళ్ళం మనం? మన కోసం రాకులాడి వాళ్ళు పుట్టించాడండి దేవుడు. దేనికి పనికొస్తాం? వాస్తవంగా చెప్పాలంటే అప్పుడప్పుడు చెప్తారు పెద్దవాళ్ళు మన గురించి, అరే నెత్తి మీద రూపాయి పెడితే పైసాకు కూడా పనికి రావరా, విన్నారా? ఆ బాపతి గలవాళ్ళం మనం అంతా. అట్లాంటి వాళ్ళ కోసం ప్రాణప్రదంగా చూసుకునే వాళ్ళకి పాశం పెట్టి, అసలు ఏంటిదంతా? ఎప్పుడైనా అట్లాంటి ఆలోచనలు వస్తాయి మనకి. అది కళ్ళు బాగా పనిచేస్తున్న వాళ్ళకి అర్థం కావాల్సిన విషయాలు. కళ్ళు బాగా పనిచేస్తున్న వాళ్ళకి అర్థం కావాల్సిన విషయాలండి అవి. తర్వాత నోరుంది. శరీరం యొక్క లక్ష్యంలో అవయవాలను ఏ విధంగా వాడాలి, వాడకూడదని కరెక్ట్ గా తెలుసుకొని మసలుకుంటేనే శరీరం యొక్క లక్ష్యం మనకు తెలిసినట్టు లెక్క. నాలుగుంది. నాలుకకు గుర్తుపెట్టుకోండి, భక్తులు, భక్తి పరులు అని అంటే ఒకటే చెప్పాడు దేవుడు సిమ్టం. ఏమని? భక్తులకు ఏముండాలటండి? మనం చాలాసార్లు చదివాం ఆ విషయాన్ని. భయం ఉండాలి. గుర్తురాలేదండి? అది కాదమ్మా, ఇప్పుడు నాలుకకు రిలవెంట్ చేసి మాట్లాడుతున్నాను కదా, కాబట్టి నాలుకతో కనెక్ట్ చేసి చెప్పండి అమ్మా. మనం వినువారంగా ఉండాలి కానీ వినువారంగా ఉండాలంటే తక్కువ మాట్లాడాలి. ఓకే. నాలుగు విషయంలో ఒక మంచి మాట. నాలుగు విషయంలో ఒక మంచి మాట ఏంటంటే, ఒకసారి చూడండి, ఒక మంచి మాట ఉంది, చాలా ప్రాముఖ్యమైనటువంటిది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. నాలుగుకు సంబంధించి అది నిజంగా మనం లక్ష్యం దిశగా దాన్ని సాగిస్తున్నామా అనేది తెలియాలంటే కొన్ని గుర్తులు, కొన్ని సూచనలు మనకు నా తెలియాలి. ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును,
కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఇక్కడ మీరు బాగా గమనించండి, దేవుడి వాక్యాన్ని ఎంత మనం చిలికితే అంత అద్భుతమైన జ్ఞానం బయటకు వస్తుంది. ఇక్కడ ఈ పదాలు మనం కొత్తగా చదువుతున్నవి కావు. ఈ పదాలన్నీ కూడా ఏవి కొత్తగా చదువుతున్నవి అయితే కావు. ఎన్నిసార్లు చదవలేదు ఇవి? ఈ 19వ వచనం, యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 19వ వచనంలో మనం ఎన్నోసార్లు చదివాం కదండి. ఇందులో కొత్తగా మీకు ఏమైనా అనిపించిందా? ఏం తెలిసాయి ఒకసారి తెలియపరచండి. బాగా ముందు మీద ఏమైనా ఒకటి తెలుసు ఉంటే తెలియపరచండి. దాన్ని రెస్పాండ్ అవ్వండి. నిదానించి మాట్లాడాలండి, త్వరపడి మాట్లాడకూడదు. ఓకే, వెరీ గుడ్. మాట్లాడటకు నిదానం అంటే మాట్లాడడానికి నిదానంగా మాట్లాడే వాళ్ళని ఎంతమంది చూసుంటాం మనం? చాలా తక్కువనా? చాలా రేర్ అండి. ఎవరైతే నిదానంగా మాట్లాడతారో, మాట్లాడించడానికి నిదానిస్తారో వాళ్ళు ఎప్పటికైనా జీవితంలో విజేతలు అవుతారు. నోట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఇది నేను చెప్పిన మాట కాదు. మేమేలా ఏమాత్రం వాళ్ళు మనకి దారిని పోయే దానయ్యలు. దేవుడు చెప్పాడు, జీవం కలిగిన దేవుడు రాయించినటువంటి జీవపు వాక్య ఇది. అందుకే మాట్లాడడానికి ఎప్పుడన్నా ముందున్నప్పుడు నిదానించాలి. ఇంకొకటి ఉంది అక్కడ, అందుకే దాన్ని మనం స్ట్రెస్ చేస్తున్నాం. ఎందుకంటే వెంటనే ఏం చెప్పాడు, మాటల తర్వాత ఏం చెప్పాడండి దేవుడు? కోపించుటకు నిదానించువాడని అంటారు. అసలు మాటలకు కోపానికి ఏమైనా లింక్ ఉందా? కోపం వస్తే మాటలు వస్తాయనా? కోపం వ్యక్తమయ్యేది మాటల్లో అండి. అది ఏం మాట్లాడుతాం వాళ్ళకే తెలియదండి. అందుకే దేవుడు ఎంత చక్కగా లింక్ చేశాడు చూడండి. మనం దేవుడి మాటలు చదివేటప్పుడు అండి, ఎందుకు దేవుడు ఈ పదం తర్వాత మాట్లాడటకు నిదానించాలి, అక్కడ ఆగిపోవచ్చు దేవుడు, కానీ వెంటనే చెప్పాడు. కోపం కూడా మాట్లాడాడు. ఎందుకనంటే మాటలలో కోపం ప్రదర్శించటమే ప్రమాదానికి మూలమండి. మనిషికి ప్రమాదం ఎప్పుడు వాటిల్లుతుందనంటే మాట్లాడినప్పుడు కోపం ఉండకూడదు, కోపపడుతున్నప్పుడు మాటలు రాకూడదు. ఎందుకంటే ఈ కోపంతోనే ఏం మాట్లాడుతున్నా మనకు అర్థం కాదు. ఫోన్లో ఏదో అనేసాను రా అంటారు గమ్ముని. పెద్ద దేవుడు మీకు విషయం చెప్పాను, గుర్తుపెట్టుకోండి. పొరపాటును కూడా ఈ డైలాగ్ వాడకూడదు మనం. తెలుసా మీకు? ఏమని? కోపములో ఏదో అనేసాను, పొరపాటైపోయింది, టంగు స్లిప్ అయింది, అట్లా అనకూడదు అని దేవుడు ఎప్పుడో చెప్పాడు తెలుసా అండి. ఒకసారి చూద్దామా? ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం చూడండి, ఏమనుందో. నీ దేహమును శిక్షకు లోపరుచునంత పని నీ నోటి వలన కలగనీయకుము. అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకుము. నీ మాటల వలన దేవునికి కోపము పుట్టించి నీవేళ నీ కష్టమును వెడ్డపరుచుకొనిదవు. ఏమనొద్దన్నాడండి? ఏమనొద్దన్నాడు? అది పొరపాటు చేత జరిగేనని దూత ఎదుట చెప్పద్దు. కోపంలో టంగు స్లిప్ అయింది అనే మాట మాట్లాడద్దు. మాట్లాడినా నీకు చెల్లదది. బాగా చెప్పాడండి. అంటే చాలా మంది ముఖ్యంగా ఈ పెళ్లి చూపులకి వెళ్ళేటప్పుడు ఏం టెస్ట్ చేస్తారండి? అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఏం టెస్ట్ చేస్తారు చెప్పండి? మనం పెద్దలంగా పెళ్లి చూపులు మనల్ని పెళ్లి చూపులు తీసుకెళ్లారు, పెళ్లి చూపులు మనకు జరిగాయి, మన పిల్లలకు చూస్తున్నాం కదా. మీ అనుభవాలు చెప్పండి. ఏం చూస్తారు? ఏం టెస్ట్ చేస్తారు ఆ పిల్లల్లో? మాట ఎలాగో తీరి ఎలాగొందని టెస్ట్ చేస్తారు. అయ్యయ్యో, అది ఎవరు చేయరమ్మా. మాటలు ఎట్లా మాట్లాడుతున్నారండి టెస్ట్ చేసిన ఎప్పుడన్నా చూసారండి మీరు? చూస్తారండి. ఇప్పుడు పాట పాడండి అంటారు, ఎందుకు అడుగుతారు తెలుసా పాట పాడమని? ఇప్పుడైతే లేదులేండి.
ఇప్పుడు కాలంలో అవి కూడా లేవు. ఎందుకంటే ఈ పాటలు మాటలు అన్ని అయిపోయి ఉంటాయి. అన్ని అయిపోయిన తర్వాత పోతారు, వేరే సంగతి. అది పాట పాడమని పాతకాలంలో పాట పాడమనే వాళ్ళు ఎందుకో తెలుసా? తెలియదు కదా. ఇదే ఇట్లాంటివన్నీ. చెప్పండి అమ్మా, చెప్పండి. పల్ల వరుస చూడ్డానికి అన్న. పళ్ళు వరుస చూడటానికి. ఓకే, ఇంకా మాటలు వస్తాయా రావు అని తెలుసుకోవడానికి. మా ఫస్ట్ విషయం ఇది. పిల్ల మూగిదా కాదా? ఇప్పుడు నువ్వు మూగు పిల్లవా, మాటలొచ్చా అని అడిగితే బాగుంటుందా? అట్లా అడిగితే బాగుండదు కదా. కాబట్టి ఒక పాట పాడమనండి. దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి. ఒకటి, పాట పాడేటప్పుడు పలువరుస చూడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది కూడా చూస్తారండి మనుషులు, పలువరుసలు చూసే వాళ్ళు ఉంటారు. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మాటలు వస్తాయా రావో చూస్తారు. నెక్స్ట్ మూడవది ఏంటిదంటే, ఇంతకు మృదువైన మాటలు వస్తాయా లేకపోతే పరుషంగా మాట్లాడతారనేది కూడా పాట ద్వారా కనుక్కోవచ్చండి. తెలుసా మీకండి? పరుషంగా మాట్లాడే వాళ్లకు మంచి మృదువైనటువంటి పాటలు పాడటం అనేది రాదండి. కావాలంటే టెస్ట్ చేసుకుని చూడండి. పాటలు పాడుతున్న వాళ్ళందరినీ బాగా, అంటే మనలా కాదు, పాడితే వినాలనిపించే విధంగా పాడే వాళ్ళ విషయం చెప్తున్నా. మనం అందరం ఏం పెద్ద సింగర్లేమేం కాదు. అలాగని దేవుడికి సింగరే అవసరం అనేది మా కూడా కాదు, మర్చిపోకండి. మళ్ళీ నేను ఎవరినైనా మీరు కించపరుస్తున్నారని అనుకోకండి. దేవుడు కాకి గోలను కూడా అర్థం చేసుకోగల సమర్థ, అది విషయం కాదు. కానీ మనం గనక పాడితే వినాలి, చూడు వినాలి అన్న రీతిగా పాడగలగాలి. అలా ఎప్పుడైతే పాడతామో ఆటోమేటికల్లీ వాయిస్ కూడా మృదుగా మారిపోద్దండి. తెలియదు మనం. సరే, ఇక్కడ మీరు గమనించగలిగితే మనం నాలుకతో చేయకూడని పని, ఆ శరీరం యొక్క లక్ష్యం దిశగా సాగనీయకుండా అడ్డుపడేటటువంటి పని ఏంటి అని అంటే, మాట తక్కువ ఉండాలి. ప్లస్ మాటలో ఏమి మనం మిళితం చేయకూడదు అంటే, కోపం మిళితం చేయకూడదు. పొరపాటైపోయింది అనే పరిస్థితికి చెప్పొద్దు, రావద్దు అన్నాడు. ముందు నేను ఒక మాట చెప్పాను, నాలుక పండ్లతో మాట్లాడుతుంది. విన్నారా? ఎవరన్నా గుర్తుందా? మర్చిపోయారా? ఎవరు గుర్తుంటే గుర్తుందని చెప్పండి, లేకుంటే లేదని చెప్పండి. గుర్తుందంటే నేను వదిలేసి ముందుకెళ్ళి. నాలుక పండ్లతో, దంతాలు, నోట్లో ఉన్న దంతాలతో మాట్లాడుతున్న ఒక సంభాషణ చెప్పాను. గుర్తుందా లేదండి? చెప్పండి బాబు, తెలియదు కదా. రైట్ అమ్మా, మాట చెప్తాను చూడండి, గుర్తుపెట్టుకోండి. చాలా అవసరం మనకి ఇవన్నీ, ప్రాక్టికల్ గా ఉండండి. ఒకసారి నాలుక 32 పండ్లను అడిగిందట. మీకు నేనంటే ఎంత ప్రేమ, ఆహార పదార్థాలు అన్నిటినీ కూడా చక్కగా నమిలి ముక్కలు చేసి ఎక్కడ తీసుకొస్తారు? ఎప్పుడైనా నోట్లో ఏం జరుగుతుందో తినేటప్పుడు గమనించి చూడండి. నెక్స్ట్ టైం తింటాం కదా, మనం టిఫిన్ తింటాం కదా, నెక్స్ట్ ఆ టిఫిన్ తినడానికి ముందు చెక్ చేసి చూడండి ఏం జరుగుతుందండి. తెలుసా మీకు? ఆహార పదార్థాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయటం, చక్కగా పేస్ట్ చేసి ఆ పళ్ళ దగ్గర నుంచి ఎక్కడికే తీసుకెళ్ళిపోతాయి? నోట్లోకి నాలుగు మీద తీసుకెళ్తుంది. మళ్ళీ దంతాలన్నీ కలిసి నాలుగు మీద తీసుకొస్తే నాలుక ఆస్వాదిస్తుంది. ఇప్పుడు టేస్ట్ అనేది ఎవరికి తెలుస్తుంది? పండ్లకు తెలుస్తుందా, నాలుక తెలుస్తుందా? నాలుకకే తెలుస్తుంది. అరే మీరు ఇంత కష్టపడి వాటికి చక్కగా వాటిని ముక్కలుగా చేసి ఆహార పదార్థాలని పేస్ట్ చేసి చక్కగా నేను ఆస్వాదించేటట్టు, రుచి చూసేటట్టు నా దగ్గరకు తీసుకుని వస్తారే, మీ రుణం ఎట్లా తీర్చుకోవాలి చెప్పండి అని అంటే, అప్పుడు 32 పనులు ముక్త కంఠంతో మాట చెప్పాడు. ఏమని అంటే, ఇదిగో నువ్వు తప్పుగా మాట్లాడితే, నువ్వు అదిరిపడితే ఏమంటారు? 32 పళ్ళు రాలుతాయి అంటారు. మేమేం చేసేవరా, మాట్లాడింది నువ్వైతే
కాబట్టి మా పళ్ళను ఆ ఉన్న చోటే ఉండేటట్టు చెయ్యి, మమ్మల్ని రాలిపోకుండా చెయ్యి, నువ్వు చేసే మేలు అదే అని చెప్పాయట. ఆ లోకంలో సామెత కూడా ఒకటి ఉంది, నాలుక నాలుక నా వీపుకు దెబ్బలు తేక. విన్నారా? ఎందుకంటే నాలుగుతో ఎవరన్నా తప్పుగా మాట్లాడితే తన్నేది ఎవరిని అంటే ఈపు మీద దెబ్బలు పడతాయి. అదే చెప్తున్నాడు, నీ దేహమునకు శిక్ష పడునంత పని నీ నాలుక వల్ల, నీ నోటి వల్ల జరగనీయుద్దండి. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన, నాలుక తప్పు చేస్తే వీపు పగులుతుంది, లేదంటే పళ్ళు రాలుతాయి. ఆ పని చేయనీయకుండా చూసుకోగలగాలి నాలుగుతో. చాలా మందికి తెలియదండి ఏం పలకాలో తెలియదు. అసలు మీరు దీవించండి కానీ శపించనే వద్దంటాడు. అసలు మనకి ఏమొచ్చు బాగా? చెప్పించేదే వచ్చు. అంతే, చెప్పించేదే వచ్చు అంతే. బాగా అలవాటు పడిపోయిన పరిస్థితులకి నోరు అదుపులో ఉండలు, బూతులు వచ్చేస్తాయి, కోపంతో కూడిన మాటలు వచ్చేస్తాయి, అవమానపరిచే మాటలు, కించపరిచే మాటలు, బాధ పెట్టే మాటలు, కత్తిపోటులు వంటి మాటలు ఇవే వస్తాయి. ఎందుకు చెప్పాను మీకు అంటే, శరీరం యొక్క లక్ష్యం దిశగా సాగుతుందా లేదా శరీరం అని తెలియాలంటే ఈ రెండు దాని మీద ముందు కాన్సన్ట్రేట్ చేయాలి. మనం దాని మీద పట్టు సాధించాలి, మర్చిపోకండి. ఈ పూటకు శరీరం యొక్క లక్ష్యం ఒకటే నేర్చుకున్నా పర్లేదు, రేపు ఆత్మ లక్ష్యము ప్లస్ లక్ష్యం సరైనదిగా ఉంటే ఏంటో నేర్చుకుంటాం. ఎందుకంటే ఇవన్నీ మనకు తెలియకుండా అలా పైన వెళ్ళిపోతే ఏమన్నా ప్రయోజనం అండి? అస్సలు ప్రయోజనం లేదు. ఇప్పుడు గమనించండి, ఈ ఈ శరీరంలో, దేహంలో ప్రధానమైనటువంటి ఈ రెండు అవయవాల విషయంలోనే మనం జాగ్రత్త వహించాలి. ముందు ఒక మాట కూడా చెప్పాను, వచ్చే ప్రపంచంలో మొదటి ప్రపంచ యుద్ధం ఎలా వచ్చిందో, రెండో ప్రపంచ యుద్ధం ఎలా వచ్చిందో తెలుసా మీకు? మొదటి ప్రపంచ యుద్ధం రావటానికి, రెండో ప్రపంచ యుద్ధం రావటానికి మూల కారణం చదువుకున్న పిల్లలు ఉన్నారు కదా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు కదండి. ఏమని చదువుకున్నారమ్మా? బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ చదువుకున్నోళ్ళు, డిగ్రీ చదివి వచ్చిన వాళ్ళు ఉన్నారు, తర్వాత ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు దాంట్లో ఉన్నాయి. ఫస్ట్ వరల్డ్ వార్ ఎందుకు జరిగింది, సెకండ్ వరల్డ్ వార్ ఎందుకు జరిగింది, వరల్డ్ వారే కాదు ఎనీ వార్, దానికి మూలం ఏంటి అంటే ఒక దేశపు రాజుని కించపరిచే విధంగా ఇంకొక దేశపు రాజు మాట్లాడడం జరిగిందట. అంతే, యుద్ధాలు వచ్చేసాయి. ఇంట్లో యుద్ధాలు ఎందుకు వస్తాయి? ఊర్లో యుద్ధాలు ఎందుకు జరుగుతాయి అనుకుంటున్నారు? అందుకే ఊరికి నోరుకి లింక్ చేస్తే అన్న మాట ఏంటి? నోరు మంచిదైతే ఊరే, నోరెంత ఉంది, ఊరెంత ఉంది? ఇంత నోరు, ఇంత నోరు అంత పెద్ద ఊరికి ఎఫెక్ట్ ఇస్తుంది. అంటే అసలు మనకు తెలిసిన నాలెడ్జ్ అదే, తక్కువ నాలెడ్జ్. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నాలుక ప్రకృతి చక్రానికి చిచ్చు పెట్టేస్తుందట. ఊరికి కాదు, ఊరు చాలా చిన్నదే, ఊరు చాలా చిన్నదండి. అందుకే మాట్లాడేటప్పుడు నిదానం ఉండాలి, జాగ్రత్తగా మనం మాట్లాడాలి, చాలా ప్రధానమైనది. ముఖ్యంగా ఈ మాటల్లో మనకు కోపం అనేది మిళితమై రాకూడదు. రెండోది, శపించే విధంగా ఎదుటి వాళ్ళను కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా ఉండనేకూడదు. మీకు మాట చెప్పాను ఇంతకుముందు, గుర్తుపెట్టుకోండి. ఈ శరీరం యొక్క లక్ష్యం సాధించే దిశలో చాలా మంది దాన్ని దుర్మార్గపు లక్ష్యం దిశగా సాగిస్తూ సాధనంగా మార్చుకుంటున్నారు. మనకు దలీలా ఉంది, శాంసన్ గారిని ప్రతిదినం ఏం చేస్తూ ఉండేదంటే మనం చూసామండి, మాటల చేత విసిగించేదట. నాకు పెద్ద సందేహం ఏమని ఉండేదంటే, అసలు గాడిద పచ్చి దవడ ఎముకతో 1000 మంది ఫిలిస్తీన్లు చంపేశాడండి సంసోన్ గారు. కుప్పల కింద గాడిద పచ్చి దవడ ఎముకతో అంత మందిని చంపేశాడు గాని
ఒక్క మనిషి రెండు దవడల మధ్య నుండి వచ్చే మాటలు మాత్రం తట్టుకోలేకపోయాడు. మానవుడి దవడల మధ్య నుండి వచ్చే మాటలు బుల్లెట్ కంటే ప్రమాదకరమైనవి. అందుకే మాటల్లోనే ఉంది జీవం, మాటల్లోనే ఉంది నరకం. రక్షణలోకైనా శిక్షలోకైనా ఆ మాటే మనకు సాధనం అని పాట రాశాను నేను. మాటల్లోనే ఉంది జీవం. ఆ టైం ఉన్నప్పుడు వినండి తప్పనిసరిగా. అందులో చరణాల్లో రాస్తారు, తోటా కంటే ప్రమాదకరం మన నోటి మాటే కదా, ఆచితూచి మాట్లాడుట మన అందరికీ మేలే కదా అని. తోటా కంటే ప్రమాదకరం అది. ఎందుకంటే తోట అయినా గురి తప్పుతుందేమో, అయ్యగారు సెల్లోకి వస్తాయండి మాట గురి తప్పదు. ఏమ్మా పాటలు సెల్లోకి వస్తాయండి? అమ్మా ఉన్నాయమ్మా, జేసీసీ సాంగ్స్ అని యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయమ్మా. 32 పాటలు ఉన్నాయమ్మా. 32 పాటలు ఉన్నాయమ్మా ప్రస్తుతానికి జేసీసీ సాంగ్స్. ఇప్పుడు మీరు మెసేజెస్ కానీ ఆన్లైన్ బైబిల్ క్లాసెస్ కానీ అన్నిటికీ ఫస్ట్ జేసీసీ వస్తుందమ్మా. జీసస్ క్రైస్ట్ చర్చ్ అని జేసీసీ అంటే. అవి చూడండి అమ్మా. మిమ్మల్ని ఆల్రెడీ గ్రూప్లో పెట్టుంటారు కదమ్మా, అక్కడ లింకులు కూడా వచ్చి ఉంటాయి. ఒక్క లింక్ మీరు ఓపెన్ చేస్తే ఛానల్ సబ్స్క్రిప్షన్ చేసుకోవాలంటే అన్ని వచ్చేస్తాయి అమ్మా, ఇబ్బంది లేదు. గమనించండి ఇప్పుడు. ఓకేనమ్మా, గమనించండి పిల్లరా. సో మనం ముఖ్యంగా నోరు విషయంలో చాలా జాగ్రత్త పడాలి. ఇంకోటి ఏంటంటే నోటిలో ఊటలున్నాయి. నోటి ద్వారా ఫలం పొందుతారు మానవుడు. కాబట్టి ఆ ఊటలుగానే మార్చుకోగలగాలి. నోటిలో నుంచి మాట మంత్రంగా కూడా వాడచ్చు. మాటను 10 మందిని ఊరడించడానికి వాడచ్చు, ధైర్యం నింపటానికి వాడచ్చు, దేవుడి వైపు కార్యోన్ముఖులు చేయటానికి వాడచ్చు. అది అద్భుతమైనటువంటి సాధనం. దేవుడు జీవరాశుల్లో మనకు మాత్రమే ఇచ్చింది, గుర్తుపెట్టుకోండి. అదే రాశాను నేను ఆ పాటలో కూడా. జీవరాశులన్నిటిలో మాటలాడే శక్తి మనుషులైన మనకే ఇచ్చాడు దేవుడు. నోరున్నది తండ్రికి ప్రార్థన చేస్తూ కీర్తించటానికి. ఉప్పు వేసినట్లు మన మాటలు క్షేమానికి పలకాలి. క్రీస్తుని గురించి చాటటానికి నోరు వాడాలి, మాటలు వాడాలని అందులో క్లారిటీగా మాట్లాడడం నేను. కళ్ళెం పెట్టని నోరు భక్తిహీనుల రీతి అది. దేవుడు క్లారిటీగా చెప్తాడు. ఇంతకుముందు చదివి మళ్ళీ ఇంతకుముందు చదివామని చదువు ఇప్పుడు కూడా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 26వ వచనం చూడండి. 26వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గల వాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. చూడండి. నోటికి కళ్ళెం పెట్టుకోకుండా భక్తులు అంటే అస్సలు నేను ఒప్పుకొని అంటున్నాడు దేవుడు. అంటే ఎవరిని భక్తులు అనుకోవాలి మనం? దేనికైనా ఆచితూచి ఎవరైతే మాట్లాడతారో, అదుపు తప్పకుండా అందుకే అంటారు అన్నిటికంటే చాలా గొప్ప పొదుపు ఏంటి చెప్పంటారా? పొదుపు, మంచి పొదుపు ఏంటి తెలుసా అండి? మాట పొదుపే. గుర్తుపెట్టుకోండి. డబ్బు పొదుపు కంటే ఇంకా క్షేమదాయకమైన పొదుపు ఏమన్నా ఉందంటే అది మాట పొదుపే. కానీ మనకు అదొక్కటే రాదు, అవునా? అదొక్కటే రాదు. ముందు మాట్లాడేస్తాం, తర్వాత మళ్ళా చూస్తాం. ఇక మాట్లాడిన తర్వాత ఏం చూస్తాం ఇక. అందుకే చాలా జాగ్రత్తగా ఈ 2 సాధనాలు, శరీరంలో ఉన్న 2 సాధనాలు, ప్రధానమైన సాధనాలు 2. ఒకటి కన్ను, 2 నోరు. చాలా మంది నోరు గురించి, కళ్ళ గురించి, చెవుల గురించి ఒక ఈక్వేషన్, మంచి ఈక్వేషన్ చెప్తారు. చాలా మంచి ఈక్వేషన్, చాలా బాగా నచ్చేది. దేవుడు కూడా బాగా పెట్టాడు. కళ్ళు 2 ఉన్నాయి, చెవులు 2 ఉన్నాయి, నోరు ఒక్కటే ఉంది. అంటే ఏంటి అర్థం? చూడు ఎక్కువగా, మంచి చూడు, బానే విను ఎక్కువ, మంచి విను. కానీ 2 ఉన్నవి వాటికి ఎక్కువ పని ఉంది, 1 ఉందంటే పని తక్కువ ఉంది.
అందుకని దేవుడు ఆకాశం మీద ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, నీ మాటలు కొద్దిగా ఉండాలి. కొద్దిగా ఉండాలి అంటాడు. కొద్దిగా ఉండాలి. మీరు బాగా గమనించండి. మాటలు ఎవరైతే చక్కగా తక్కువ మాట్లాడతారో, ఆ మాట్లాడుతున్న తక్కువలో కూడా మేలుకరమైనవి, ఉప్పు వేసినట్టు కృపాసహితంగా, ఊరడించే విధంగా, ప్రోత్సహించే విధంగా, దీవించే విధంగా ఎవరైతే ఆ మాటలు మాట్లాడతారో వాళ్ళ జీవితాలు చాలా బాగుంటాయి. ఇది నేను చెప్పిన మాట కాదు, దేవుడు చెప్పిన మాటే. ఎందుకంటే చూద్దాం ఆ మాట. ఎందుకంటే మనం దేవుడి మాటలైనా విని నమ్మగలగాలి. మానవుల మాటలు వినలేకపోయినా దేవుడి మాటలైనా నమ్మాలి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. చదవండి అప్పుడు. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోడువాడు చెడ్డదానిని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. చూడండి, జీవాన్ని ప్రేమించి మంచి రోజులు కావాలి. ఏమనుకుంటారు? ప్రతి మనిషి ఏం ఆశిస్తారండి? ఏం ఆలోచన చేస్తారు? నా జీవితంలో మంచి రోజులు రావాలి, నా జీవితంలో మంచి రోజులు రావాలి, ఎప్పుడు వస్తాయో మంచి రోజులు, ఎప్పుడు వస్తాయో మంచి రోజులు అనుకుంటామా లేదా? మంచి రోజులు ఎక్కడో ఆకాశం నుంచి ప్రత్యేకంగా ఓడి పడవు. మంచి రోజులు రావాలంటే మంచిగా నోరు కంట్రోల్లో ఉండాలి. మీకు వాటర్ థెరపీ చెప్పాను, గుర్తుందా? వాటర్ థెరపీ. ఎవరికైనా ఐడియా లేదు? ఎవరు గుర్తు రాలేదండి? తాగుబోతు భర్త రోజు ఇంటికి వచ్చి గుర్తొచ్చింది నా. రాత్రుల్లో వెరీ గుడ్ అమ్మా, రావాలి. అది ఖచ్చితంగా గుర్తు రావాలి. అలాంటివన్నీ మనకు చాలా అవసరమైనటువంటి. ఆ తాగుబోతు భర్త వచ్చి రోజు భార్యను ఒళ్ళు ఊనమయ్యేటట్టు కొడుతున్నాడు. ఒక రోజు ఎన్ని తట్టుకోలేక ఆ సహోదరి పాస్టర్ గారి దగ్గరికి వచ్చింది. పాస్టర్ గారు, ఈ విధంగా నన్ను హరాస్ చేస్తున్నాడు, మా ఆయన తాగొచ్చి చంపేస్తున్నాడు, సాగు కొట్టేస్తున్నాడు, ఏమైనా పరిష్కారం ఉంటే చెప్పండి అని అంటే, ఒక బాటిల్లో నిండుగా వాటర్ ఇచ్చి, అమ్మా మీ ఆయన ఇంటి దగ్గరికి వస్తున్నాడు అనగా నువ్వేం చేస్తావు అంటే, ఈ బాటిల్లో వాటర్ నోటి నిండా పెట్టుకో అమ్మా, అయితే వాటిని నువ్వు ఉమ్మేయద్దు, మింగేయద్దు, అలాగే పెట్టుకో, అంతే. మీ ఆయన నిద్రపోయిన తర్వాత అవి మింగేయటమో ఊసేయటమో చెయ్యి అన్నాడు. అంతేనండి. వచ్చాడు, అన్నం పెట్టి అన్నాడు, అన్నం పెట్టింది, నీళ్ళు ఇచ్చింది, పడుకున్నాడు, హ్యాపీగా. ఏం లేదు, కేల్ కథం. రోజు ఇలాగా చేసేది. మళ్ళీ ఆదివారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ వచ్చి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఆయన కాళ్ళ మీద పడిపోయి, ఆమె, అయ్యా జీవజలం, దానికి ఏమైనా ప్రార్థించిన జలాన్ని ఏమన్నా ఇచ్చారో ఏమోనైనా, ఎంత మాయ ఉంది, ఎంత మర్మం ఉంది, ఎంత పని చేసింది అది. ఒక్క పల్లెత్తు మాట నన్ను అనలేదు, మా ఆయన ఒక్క దెబ్బ కొట్టలేదండి, చాలా హ్యాపీగా ఉందండి, ఇచ్చటి నీళ్ళు ఎక్కడన్నా నాకు ఇవ్వండి అని అంటే, పిచ్చి తల్లి, నోటిని కాసుకుందా, అక్కడ నోటిని కాసుకోలేకపోయింది. అక్కడ ఏం మాయ లేదు, మంత్రం లేదమ్మా. ఏముంది మాయ మంత్రం అంటే, అంతా నీ నోట్లోనే ఉంది తల్లి. అక్కడ అతను తాగి వచ్చాడు, నువ్వు మాట్లాడతావు, మాట్లాడితే అతను కోపం వస్తుంది, కోపం వచ్చింది దీనిలో ప్రదర్శిస్తాడు, దెబ్బ కొడతాడు. నువ్వు సైలెంట్ గా ఉన్నావు, ప్రాబ్లం సాల్వ్. కొన్ని సందర్భాల్లో గొడవలు లాంటివి జరిగినప్పుడు అండి, అవును, చాలా మౌనంగా ఉన్నా మంది. చాలండి. మౌనంగా, అందుకే అంటారు మాట వెండి మౌనం బంగారం అని. విన్నారా సామెతది? మాట వెండి, మౌనం బంగారం. మనకు అదే రాదు, మనకు అదే రాదండి. కాబట్టి నోరు మూసుకొని ఉండి నువ్వు సైలెంట్ గా ఉండమ్మా, నీ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతాయని చెప్పాడు పాస్టర్ గారు. అదా సంగతి అని అనుకుని వెళ్ళిపోయాడు.
ఎందుకంటే నోట్లో నుంచి ఇంకా మాట మాట్లాడలేదు ఆయన తాగొచ్చిన కోపం ప్రదర్శించలేదు. కోపం ప్రదర్శించాలంటే నోరు బంద్ చేయాల్సిందే కదా. ఇంకా నోరు మూసుకో. ఎందుకంటే ఏ చిన్న తేడా జరిగినా కూడా నేను మింగేస్తానేమో, ఊసేయాల్సిన పరిస్థితి వస్తాయని గట్టిగా దాంట్లో పెట్టి, దట్ ఈస్ కాల్డ్ వాటర్ థెరపీ. దట్స్ అ బెటర్ థెరపీ. ఏమండి, ఎప్పుడన్నా కోపం వచ్చే పనులు ఉంటే నోటి నీళ్ళు వేసుకుంది, పని చేస్తుంది బాగా. కాబట్టి ప్రియులారా, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇకపోతే శరీరం యొక్క లక్ష్యం అవయవాలను ఎలా ఉపయోగించకూడదో, ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకొని మసలుకోవటం మొట్టమొదటి లక్ష్యం. దాంతో పాటుగా ఇది దేవుడి ఆలయం. శరీరం యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే, ఇల్లు ఎందుకు కట్టుకుంటాం? మనం వచ్చి ఉండటానికి, ఒకరి నివాసం ఉండటానికి కట్టుకునే కట్టడం కదా. దేవుడు కూడా ఈ దేహం అనేటటువంటి గుడారాన్ని లేదా ఇంటిని ఎందుకు ఏర్పాటు చేశాడంటే, దేవునికి ఆలయంగా ఉండటానికి దాన్ని వాడడం జరిగింది. అది శరీరం యొక్క ప్రధానమైన మరొక లక్ష్యం. కానీ అవయవాలను ఇష్టం వచ్చినట్టుగా దుర్వినియోగపరుచుకుంటూ ఉంటే అది దేవుడి ఆలయంగా ఉండదు, దెయ్యపు ఆలయంగా ఉంటుంది. సరైన రీతిలో దాన్ని వాడుతూ ఉంటే అవయవాలను, అదే నిజమైన దేవుడి ఆలయం అవుతుంది, మర్చిపోకండి. ఇక శరీరం యొక్క మరొక లక్ష్యం ఏంటంటే, ఆత్మ లక్ష్యాన్ని సంపూర్తి చేయటానికి, సంపూర్ణ సహకారం అందించడానికి దేవుడు వీటిని సంధి చేసి రెండింటిని కలిపి భూమి మీద పంపించాడు. ఆత్మ లక్ష్యం నెరవేరడానికి కూడా ఏముండాలనుకుంటున్నారు? ఉండాలండి. దేహం ఉండాలి. అందుకే బలి అర్పయు అర్పణయు నువ్వు నాకు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చావు, నీ చిత్తము నెరవేర్చుటకు నాకు ఇది కావాల్సింది, నేను వచ్చేసానండి ప్రభు. కాబట్టి ఆత్మ లక్ష్యాన్ని ఛేదించటానికి శరీరం కావాలి. ఇంతగా ఏంటి ఆత్మ లక్ష్యం తర్వాత తెలుసుకుందాం. ఇక శరీరం యొక్క మరొక ప్రధానమైన లక్ష్యం ఏంటంటే సంతాన ఉత్పత్తి. సజాతిని సజీవంగా కాపాడుకోవటానికి ఒక చక్కని సాధనం, ఏకైక సాధనమే దేహం. సో దేహం ఉండినప్పుడే ఎవరుంటారు? ఆడ మగ అనే జెండర్లు ఉంటాయి. దేహాన్ని వీడితే ఆ జెండర్స్ అనేవి ఉండవు, అక్కర్లేదు అసలు వాస్తవం చెప్పాలండి. కాబట్టి ఇప్పుడు దాకా మనం ఆదాము గారి దగ్గర నుంచి ఇప్పుడు దాకా మనం వచ్చామంటే ఏముండాన్ని బట్టి అనుకుంటున్నారు? శరీరాలు ఉండడాన్ని బట్టే. కాబట్టి శరీరం యొక్క లక్ష్యము సజాతిని ఉత్పత్తి చేసుకోవటానికి, చక్కని సాధనంగా ఉండటానికి, దేవుడి ఆలయంగా ఉండటానికి, సొంత జాతిని సజీవంగా కాపాడుకోవటానికి, ఆత్మ లక్ష్యాన్ని నెరవేర్చుకోవటానికి, సజీవయాగంగా లేకపోతే జీవ సాధనాలుగా దేహపు అవయవాలని సద్వినియోగపరచడానికి, ఇది దేహము యొక్క లక్ష్యం. ఎంత కాలంగా దేహంలో ఉన్నాం మనం. ఏ రోజు ఈ దేహం దేవుడు మనకు అనుగ్రహించదాని వెనకాలన్న లక్ష్యం ఏంటో కూడా ఎవ్వరం ఆలోచన చేయలేదు, మన పెద్దలు కూడా చెప్పలేదు. కానీ దేవుడు మనకి ఈ సమయాన్న మనకు తెలియపరచడం నిజంగా ఆయన కరుణకు నిదర్శనమే, ఆయన ప్రేమకు నిదర్శనం. ఎందుకంటే ఎన్నిసార్లు ఈ దేహం గురించి మనం ఏమనుకుంటూ ఉంటామంటే, నాకు తెలియదా నా దేహం గురించి, ఎన్నిసార్లు ఏం లేదు, ఎన్ని తెలియలేదు అనుకుంటాం లేదా? ఏమండి, ఖచ్చితంగా అనుకుంటాం అలాగే. కానీ ఎన్ని తెలుసుకుంటున్నాం? ఇంకా ఉన్నాయి. ఈ దేహం కోసమో ఈ ఆత్మ కోసం మనకు తెలియని సంగతులు, మనం తెలుసుకోవాల్సిన సంగతులు చాలా ఉన్నాయి ప్రియులారా. అందుకే అవన్నీ మనం తెలుసుకొని పాటించేంత వరకు దేవా నన్ను విడవద్దు అని మాత్రం తప్పనిసరిగా దేవుడిని నిండు మనసుతో ప్రార్థన చేద్దాం. ఇంకా అనేకమైన విషయాలు తెలుసుకో. ఇదండి శరీరం యొక్క లక్ష్యం. రేపటి దినాన్న మనం ఆత్మ యొక్క లక్ష్యం, శరీరం యొక్క ఆత్మ యొక్క లక్ష్యం సరైనదిగా ఉంటే ఆ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే విషయాలు రేపటి దినం నేర్చుకుంటాం. ఇప్పటి వరకు ఉన్న వాటిలో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి.